డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటి, దీనివల్ల మనకి యూజ్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి అండ్ అలాగే మీకు ఒక డెమో ఫార్మేట్లో మీకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానమాట. వీడియో అందరూ లైక్ చేయండి. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఈ కోర్స్కి అప్లై చేసేందుకు 30 మనకి ఈ రోజే లాస్ట్ డేట్ అన్నమాట. ఈ డేట్ అయిన తర్వాత అసలు ఎంతమంది ఈ కోర్స్కి అప్లై చేశారు వాళ్ళందరికీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. దీన్నే ప్రొఫెషనల్ మెరిట్ లిస్టు లేదంటే ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అని పిలుస్తారన్నమాట. మనకి మెయిన్గా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. లాస్ట్ ఇయర్ మీకైతే చూపిస్తున్నాను. టోటల్ లాస్ట్ ఇయర్ ఏంటంటే 10,000 పైగా మంది అయితే అప్లై అయితే చేయడం జరిగింది. దీనికైతే మనం ఎంసెట్లో మనకు వచ్చిన మార్కులు తగ్గట్టు ఎలా ర్యాంక్ అలాట్ చేస్తారో సేమ్ మనకి ఈ కౌన్సిలింగ్లో కూడా మనకంటూ ఒక మెరిట్ ర్యాంక్ అంటూ ప్రొవైడ్ చేస్తారన్నమాట. మీకైతే ఒకసారి చూపిస్తాను. మనకి మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా, పిఎంఓ అంటే మనకి మెరిట్ ర్యాంక్ అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ఎంసెట్ ర్యాంక్. ఇక్కడ ఇస్మాయిల్ అనే విద్యార్థికి 520 ర్యాంక్ అయితే రావడం జరిగింది ఎంసెట్లో. కాబట్టి వీళ్ళకి సీరియల్ నెంబర్ ఫస్ట్ ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అండ్ అలాగే 92% అయితే రావడం జరిగింది. సేమ్ మనకి ఈ విధంగానే మనకి ఇక్కడ ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. వాళ్ళకి వచ్చిన ర్యాంక్ తగ్గట్టు వాళ్ళకి ఇక్కడ మెరిట్ ర్యాంక్ అంటూ ప్రొవైడ్ చేస్తారు. ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా వాళ్ళకి పర్సంటేజ్ మెరిట్ తగ్గట్టు తీసి వాళ్ళకంటూ ఒక ర్యాంక్ అంటూ ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇక్కడ పక్కన పర్సంటేజ్ కూడా వాళ్ళకైతే ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళ రోల్ నెంబర్ కూడా వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ఎంసెట్ ర్యాంకు, క్యాండిడేట్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జనరల్, లోకల్ ఏరియా, ఏ రీజన్, ఎస్వి రీజన్, అండ్ అలాగే క్యాస్ట్ ఏంటి, ఇంటర్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, టోటల్కి ఎన్ని మార్కులు, 600కి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇలా అన్ని దాంట్లో కౌంట్ చేసి మనకి మెయిన్గా ఎంసెట్లో ఎంత ర్యాంక్ వచ్చింది అదైతే ఫస్ట్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. దానికి తగ్గట్టు మనకంటూ ఒక సపరేట్ మెరిట్ ర్యాంక్ అంటూ ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ మనకి వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి ఈ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ అని పిలుస్తామన్నమాట. దీంతోపాటు మనకి ఇంకో లిస్ట్ అయితే రావడం జరుగుతుంది, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అని. ఎవరైతే ఎలిజిబుల్ కాలేదో వాళ్ళందరికీ ఇంకో అవకాశం అయితే కల్పిస్తారు. వాళ్ళు ఎందుకు ఎలిజిబుల్ కాలేదు, రిమార్క్స్లో ఉన్నది ఏంటి అంటే స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదా, ఇంటర్ అప్లోడ్ చేయలేదా, ఇలా ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళందరూ ఒక టైం ఒక డేట్ అయితే ఇస్తారన్నమాట. ఆ డేట్లోపు సపరేట్ మెయిల్ లేదంటే వాళ్ళకైతే మెయిల్ చేస్తే మనం మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి అయితే కన్వర్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరికైతే ఎక్కువ పర్సంటేజ్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఇలా మనకంటూ ఒక సపరేట్ ర్యాంక్ అంటూ ప్రొవైడ్ అయితే చేస్తారు. దాన్ని బట్టి మనం వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, మనకి త్వరలో మనకి అక్టోబర్ మంత్లో మనకి ఈ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఫిక్స్ అయిన వెంటనే మీకు వన్స్ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది మన ఛానల్లో. ఇలాగా ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి డేటా ఆధారంగా మెరిట్ ర్యాంక్ అంటూ ప్రొవైడ్ చేస్తారు. మెయిన్గా వాళ్ళ పేరు, ఎంసెట్లో ఎంత ర్యాంకు, వాళ్ళకంటూ ఒక రోల్ నెంబరు, వాళ్ళ ఏ రీజను, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఇంటర్లో 600కి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత పర్సంటేజు, టోటల్ లిస్ట్ వచ్చేసరికి 45 అన్నమాట. లాస్ట్ ఇయర్ 10,000 మంది పైగా అప్లై అయితే చేయడం జరిగింది. మనకి ఈ విధంగా ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట. మన డీటెయిల్స్ సంబంధించి పూర్తి డేటా కూడా ఈ లిస్ట్లో వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. చూస్తున్నారు కదా, మెయిన్గా మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఒక విద్యార్థికి వాళ్ళ మెరిట్ ర్యాంకు, రోల్ నెంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, లోకల్ ఏరియా, క్యాస్ట్, ఇంటర్లో 600కి ఎంత మార్కులు వచ్చినాయి, పర్సంటేజ్, ఇలా ప్రతి ఒక్క విద్యార్థుల డేటా మనకైతే ఉంటుందన్నమాట. ఈ విధంగా పీడిఎఫ్ ఫార్మేట్లో వారికంటూ ఒక డేటా టేబుల్ కింద వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకంటూ ఈ సంవత్సరం కూడా రిలీజ్ చేస్తారన్నమాట. వన్స్ డేట్ కన్ఫర్మ్ అయ్యాక మీకైతే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.